వీడియోస్ అన్నీ కూడా ఐక్యూకి మేజర్గా ఐక్యూకి సంబంధించినవి. కరెక్ట్. మీవన్నీ. సెకండ్ కేటగిరీ ఉన్నదండి మనీ ఎస్క్యూ, స్పిరిచువల్ కోషెంట్. అచ్చా, ఎస్క్యూ, స్పిరిచువల్ కోషెంట్. ఈ స్పిరిచువాలిటీ కనెక్టెడ్ అనమాట ఇది. ఈ స్పిరిచువాలిటీ కనెక్టెడ్ లోపల ఇక లాజిక్ ఉండదు, అంత మ్యాజిక్కే. ఓహో, లాజిక్ కూడా మ్యాజిక్ ఉంటుంది, ఓన్లీ మ్యాజిక్ అనమాట. ఇక దాంట్లో ఎందుకు ఇట్లా ఇప్పుడు నువ్వు బిర్యానీ ఆకు పెడితే ఏమవుతుంది, ఎందుకు వస్తుంది, లవంగాలు పెడితే ఎందుకు వస్తుంది అంటే అక్కడ లాజిక్ ఉండదు, అంత మ్యాజిక్ అనమాట. రైట్. ఇక దానికి వాళ్ళు కొంత ఏంటంటే దీనికి ఒక వైబ్రేషన్ వస్తుంది, అది వస్తుంది, ఇట్స్ ఆల్ సో ఉంటుంది. కానీ ఈ చెప్తున్న కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరికీ కూడా దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ లాజిక్ తెలియదు. ఇట్ ఈస్ అ సైంటిఫిక్, ఇట్ ఈస్ ఆల్సో సైంటిఫిక్. స్పిరిచువల్ క్వశ్చన్ ఈస్ ఆల్సో సైంటిఫిక్. సమ్ టైమ్స్ సైంటిఫికే అది సైంటిఫిక్ అంటే క్రియేట్ అయిన కూడా సైంటిఫికే. ఓకే. అయితే ఆ సైన్స్ అనే దాని లాజిక్, ఆ సైంటిఫిక్ అప్రోచ్ అనే దాన్ని వదిలేసి ఓన్లీ తర్కం చేస్తుంటారు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు మెడిటేషన్ చేస్తాం అంటే సింపుల్గా మీకు ఆడియన్స్కి అర్థం కాదు, మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ చేయడం కళ్ళు మూసుకుని మనం శ్వాస మీద ఏదో దాని మీద ధ్యాస పెడతాం. ధ్యాస పెట్టినప్పుడు మనకు ఫోకస్ కుదురుతుంది, ప్రశాంతం చెందుతుంది. ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ లాజికల్ మైండ్ ప్రశాంతం చెందుతుంది. ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచినప్పుడు ఆ ప్రశాంత స్థితి నుంచి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు, పాజిటివ్ ఆలోచన చేయగలుగుతారు. దిస్ ఇస్ ఆల్ ఓకే. సో ఫిజికల్గా చూసేవాడికి ఏం కనిపిస్తుంది, కళ్ళు మూసుకుని అరగంట కూర్చున్నాడు. సో వీళ్ళు ఏమంటారు, కళ్ళు మూసుకుని అరగంట కూర్చోంటారు. ఓకే. కళ్ళు మూసుకుని అరగంట కూర్చుంటే ఏం కాదు, కళ్ళు మూసుకుని అరగంటలో ఏం చేయాలి, దాని పర్పస్ తెలియదు. సో దీస్ పీపుల్స్ అండ్ దీస్ పీపుల్ ఆల్సో అక్కడక్కడ ఈ మసాలా వస్తువులన్నీ కూడా పిచ్చగా ముడిపోతున్నాయి. యాలక్కాయలు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర. ఈడో పెద్ద పచారీ షాప్ లాగా తయారవుతాడు అన్నమాట. మొత్తం ఈ ఇల్లు మొత్తం పచారీ షాప్ లాగా సరే. ఎందుకు ఏంటి అనేది